అద్భుతం. రామాయణం అంటే ఏమిటి? ఈ తరానికి రామాయణం ఎటువంటి సందేశాన్ని అందిస్తుంది? రాముని వైపు మనం వేసే ప్రతి అడుగు అది రామాయణంగానే మనం భావించవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు మనం ఎక్కడో సుదూరంలో ఉన్నటువంటి ఒక వస్తువుని చూడాలనుకోండి, దానికి మనం దూరదర్శిని అంటే టెలిస్కోప్ అనేటువంటి ఒక పరికరం ద్వారా మనం చూస్తాం. అలాగే సుసూక్ష్మమైన వస్తువుని చూడాలి అంటే మనం మైక్రోస్కోప్ అనేటువంటి ఒక వస్తువును వాడతాం. అంటే దూరంగా ఉన్నటువంటి వస్తువులను దర్శింపజేసేటువంటిది టెలిస్కోప్ అయితే, అలాగే ఆ దూరదర్శిని అయితే, అలాగే సూక్ష్మంగా ఉన్న వస్తువులను దర్శింపజేసేది సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ అయితే, సాక్షాత్ రాముణ్ణి దర్శింపజేసేదే రామాయణం. కాబట్టి రామాయణం అనేటువంటిది కేవలం అక్షర సమూహం మాత్రం కాదండి, అది నిజంగా తపస్సు యొక్క స్వరూపం. వాల్మీకి మహర్షి వల్మీకముల చేత పరివేష్టితుడైనటువంటి ఆ మహర్షి తన తపస్సునంతటినీ కూడా యావత్ ప్రపంచానికి దారాదత్తం చేశాడు. ఆ తపస్సు నుండి వచ్చినటువంటి అక్షర స్వరూపమే రామాయణం. కాబట్టి మనం రామాయణాన్ని పారాయణం చేస్తున్నాం, అధ్యయనం చేస్తున్నామంటే ఆ తపస్సును మనం స్వీకరిస్తున్నామని. కాబట్టి రామాయణ పారాయణం అత్యంత విశిష్టమైనటువంటిదమ్మా. అలాగే రామాయణంలో ఉన్నటువంటి అంశాలను కూడా మనం తీసుకున్నప్పుడు రామాయణ ప్రారంభమే తపస్సు అనే శబ్దంతో ప్రారంభమవుతుంది. ఆ మహాకావ్యం తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చ వాల్మీకి మునిపుంగవం అనే తపస్సు అనేటువంటి ఒక శబ్దంతో ప్రారంభమవుతున్నటువంటి శ్రీమద్ రామాయణం నిజంగా చెప్పాలి అంటే తపోమూలకం, అలాగే బ్రహ్మ విజ్ఞాన సాధకంగా కూడా మనం భావించాలి. రామాయణంలో ఉన్నటువంటి శ్రీ విద్య కావచ్చు, అలాగే మూల విద్యలు, బ్రహ్మ విద్య, అలాగే ఉపనిషద్ విద్య మనం చూసినట్టయితే మనకు చూసేటువంటి ఆ మనోనేత్రం ఉండాలే కానీ సర్వ విద్యలకు స్థానం సంస్థానం శ్రీమద్ రామాయణం. అసలు అక్కడ ఉన్నటువంటి ప్రతి కాండము మనం చూసినట్టయితే సప్తకాండములు, సప్తభూమికలు, అలాగే దివ్యాతి దివ్యమైనటువంటి భావనలు అక్కడ ఉన్నాయి. కాబట్టి అసలు శ్రీమద్ రామచంద్రమూర్తి యొక్క వైభవం ఏంటి, శ్రీరామ అనే పదం యొక్క వైభవం ఏంటి అని మనం చూసినప్పుడు రామశబ్దం కూడా రా అనేటువంటిది అష్టాక్షరి మంత్రంలో నుంచి స్వీకరింపబడింది. అలాగే మా అనేటువంటిది శివ పంచాక్షరి మంత్రం నుండి స్వీకరింపబడి శివతత్వ అభేద రూపంగా ఉన్నటువంటి తత్వం శ్రీరామ తత్వం. కాబట్టి ఆనాటికి ఈనాటికి వ్యత్యస్తాక్షరంగా మనకు రత్నాకరునికి ఇచ్చినా కూడా ఋషులు నిజంగా ఒక చమత్కారం చేశారమ్మా. ఈ రత్నాకరుడు ఎప్పుడైతే అరణ్యంలో సప్త ఋషుల్ని బంధించారో అప్పుడు వాళ్ళు అన్నారు, ఎందుకు బంధిస్తున్నావు అంటే, నేను మీ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు తీసుకొని వెళ్ళాలి అని. మరి దాని ద్వారా నువ్వు ఏం సాధిస్తున్నావు అంటే, నా యొక్క కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అని అంటాడు రత్నాకరుడు. అలా అయితే సరే, మేము ఒక ప్రశ్న అడుగుతాము, నీవు సాధించినటువంటి పుణ్యాన్ని వారు స్వీకరిస్తారా లేక పాపాన్ని కూడా స్వీకరిస్తారా కనుక్కోనిరా అంటే, నాకు వాళ్ళు అత్యంత ప్రీతిపాత్రులు కాబట్టి పుణ్యపాపాలు రెండింటినీ స్వీకరిస్తారు, అయితే వెళ్ళి కనుక్కోనిరా అంటే, మీరు వెళ్ళిపోతారేమో కదా నేను వచ్చేసరికి అని. అంటే అమాయకత్వం ఏ స్థాయికి ఉంటుందంటే అజ్ఞానం. సప్త ఋషుల్ని కూడా చెట్లకు బంధించి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అనుకుంటాడు, ఎలా అయినా వెళ్ళగానే పుణ్యపాపాలు మేము స్వీకరిస్తామని చెప్తారు అనే ఒక కాన్ఫిడెన్స్తో ఆయన వెళ్తాడు. వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళని అడుగుతారో ఒక్కసారి ఆశ్చర్యపోతాడు. ఏమిటి అంటే, వాళ్ళు ఇంటిల్లాధిపతి ఒకటే చెప్తారు, నీ పుణ్యాన్ని మాత్రమే స్వీకరిస్తాం కానీ పాపము నీవే అనుభవించాలి అని. అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. వెంటనే తిరిగి వచ్చి వారిని శరణొచ్చితే వాళ్ళు ఇతను క్రూర కర్మలో ఉన్న పశ్చాత్తాపడ్డాడు కాబట్టి మంత్రం ఎలా ఇవ్వాలి అంటే వ్యత్యస్తాక్షరంగా రామశబ్దం ఇవ్వకుండా మరా అని ఇచ్చారు. దాన్నే ఆవృతం చేస్తూ ఉంటే మరానే రామరామగా మారిపోతుంది. కాబట్టి అలా మారిపోయి వాల్మీకి మహర్షిగా వచ్చి ఈరోజు మనకు శ్రీమద్ రామాయణాన్ని అనుగ్రహించారు. కాబట్టి అంత దివ్యతత్వం శ్రీమద్ రామాయణము.